క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హౌస్ ఆఫ్ విషన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. భక్తుడు కీర్తనకారుడు సెలవిచ్చినట్లుగా నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అన్న సాక్ష్యం మన జీవితంలో మనం చెప్పగలగాలి. నిత్యము దేవుని కృపయందు నమ్మకించేవారు పచ్చని ఒలీవ చెట్లలాగా ఉండగలుగుతారు. ఎందుకంటే క్రైస్తవుని యొక్క ఆధారము పైకి కనిపించే ఆనందము పరిస్థితులు కాదు, లోపల నాటబడిన ఆత్మీయత. మరి ఈ వాక్యం అనుదినం వింటున్నారు, మీ జీవితాలకు దీవెనకరంగా ఉన్నదని మరి విశ్వసిస్తూ ఉన్నాం. ఈనాటి వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఏప్రిల్ మాసం 25వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం కీర్తన గ్రంథం 122వ అధ్యాయం 8వ వచనం. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగును గాక. ఈ వాక్యంలో దావీదు తన యొక్క అద్భుతమైన హృదయాన్ని చూపిస్తూ ఉన్నాడు. తన కోసం కాదు, తన సహోదరులు, తన యొక్క సహవాసుల కొరకు లేదా దేవుని ప్రజల యొక్క క్షేమాన్ని కోరుతున్నాడు. ఇది దేవుని యొక్క మనస్సుకు దగ్గరగా ఉన్న ప్రార్థన అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క కీర్తనల్ని యాత్రా కీర్తనలు అంటారు. దేవుని యొక్క మందిరానికి ఇజ్రాయేలీలు వెళ్ళేటప్పుడు మీరు పాడే పాటలు ఇవి. ఈ యొక్క వాక్య భాగం ద్వారా నిజమైన విశ్వాసి తన కోసం మాత్రమే కాదు, ఇతరుల యొక్క క్షేమం కొరకు బాధ్యత కలిగి ఉన్నాడు లేదా ప్రార్థించే వ్యక్తి అని ఈ యొక్క వచనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఇతరుల కొరకు చేసే ప్రార్థన 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి అంటాడు పౌలు. మనము ఇతరుల కొరకు మధ్యవర్తులుగా దేవుని సన్నిధిలో నిలబడవలసిన స్థానంలో మనం ఉన్నాం. సమాజం కొరకు లేదా మన చుట్టూ ఉన్న వారి కొరకు జీవితాలు దీవెనకరంగా ఉండడానికి ఉండే బాధ్యత దేవుడు మన పైన పెట్టాడు. నిజమైన దేవుని ప్రేమ అంటే ఇతరుల యొక్క క్షేమమును కోరుకునే ప్రేమ కదా, మధ్యవర్తిత్వపు శక్తి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించాడు. మనం కూడా ఇతరుల కొరకు ప్రార్థించినప్పుడు మన జీవితంలో కూడా దేవుడు అనేకమైన ఆశీర్వాదాలను దేవుడు కుమ్మరించే దేవుడు ఆయన. ఈనాటి సంఘం విశ్వాసుల కొరకు ప్రార్థించాలి, ఐక్యత కొరకు ప్రార్థించాలి. దేవుని ప్రజల జీవితాల్లో దేవుడు తన రక్షణ కార్యాలు జరిగించి నెరవేర్పు కొరకు మనం ప్రార్థించగలగాలి. దేశాల కొరకు, సమాజాల కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థించే బాధ్యత మన మీద ఉంది. అలా ప్రార్థన చేసినప్పుడు మనలో స్వార్థం తొలగిపోతుంది. ఇతరుల యొక్క క్షేమము కోరుకునే మనసు మనలో డెవలప్ అవుతూ ఉంటుంది. అందుకే ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనలో మనము అందరి కొరకు మనం ప్రార్థన చేయగలగాలి. ఈ రోజుల్లో చాలామందిలో మనం చూస్తే నేను లేదా నా అనే భావనలో చాలామంది బ్రతికేస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారికి మనం అనే హృదయం వాళ్ళకి లేదు. కానీ దేవుడు మనల్ని మన అనే హృదయం కలిగిన వారిగా, అనేక మంది కొరకు మనం విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని దేవుడు ఈ రోజున ఈ యొక్క వాక్య భాగం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మీ ప్రార్థనలు ఇంతవరకు మీకోసం మాత్రమే పరిమితంగా ఉంటే ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాల్సిన బాధ్యత, నీ చుట్టూ ఉన్న వారి యొక్క బాధ్యత దేవుడు నీ మీద పెట్టాడు అన్న విషయాన్ని మర్చిపోకూడదు. దావీదు చేస్తున్న ఈ ప్రార్థన సాధారణమైనది కాదు. ఇది ఒక డిక్లరేషన్. నా సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగునుగాక. అపవాది దాడి చేసేది ఎప్పుడు కూడా ఐక్యత మీద దాడి చేస్తూ ఉంటాడు. అందుకే మనం చెప్పాల్సింది, నా కుటుంబం యొక్క క్షేమం ఉండాలి, నా సహోదరులు సమాధానం కలిగి ఉండాలి, నా ఇంటిలో విభేదాలు ఉండకూడదు, నా చుట్టూ ఉన్న వారి యొక్క క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇది దేవుని యొక్క హృదయం నుండి వచ్చే ప్రార్థన. కుటుంబాలు బలంగా ఉండాలి అంటే విశ్వాసంలో నిలబడగలగాలి. కుటుంబాలలో ఐక్యతను ధ్వంసం చేసేది శత్రువు యొక్క పని. ఐక్యతను కాపాడే పని, బాధ్యత దేవుడు నీ మీద ఉంచుతున్నాడు. మత్తయి సువార్త అక్కడ ఒక మాట ప్రభు సెలవిస్తాడు, తనకు తాను విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పడైపోవును, తనకు తాను విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనా ఏ ఇల్లైనను నిలువదు. ఈ భాగంలో దావీదు చెప్తున్నది ఒక శక్తివంతమైన ప్రార్థన చేస్తున్న 122వ కీర్తనలో. నేను అందును అంటున్నాడు, నా ఇంటి కోసం నేను ఇలా చెప్తాను,
నా సహోదరుల కొరకు నేను ఇలా చెప్తాను, నేను క్షేమమును ప్రకటించేవాడిగా ఉంటానంటున్నాడు. ఈ రోజున మీ ఇంటి కొరకు లేదా మీ సంఘాల కొరకు, మీ చుట్టూ ఉన్న వారి కొరకు మీరు నిలబడగలగాలి, మీరు చెప్పగలగాలి. యెహోషువ 24:15 యెహోషువ ఈ మంచి సాక్ష్యాన్ని చెప్తాడు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఈ రోజున ఎంతమంది నిజంగా ఈ సాక్ష్యాన్ని చెప్పగలుగుతున్నా, నా ఇంటి మీద దేవుని యొక్క సమాధానమే ఉంది అని చెప్పగలుగుతున్నారా? నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవించే వారంగా ఉన్నాం అని మనం చెప్పగలుగుతున్నామా? దేవుని యొక్క సమాధానం నిలిచి ఉన్నట్లుగా ఈ రోజున కుటుంబాల మధ్యన, సంఘాల మధ్యన మన మాటలు ఉంటా ఉన్నాయా? సామెతల గ్రంథం 18:21 జీవ మరణములు నాలుక వశం, దాని అందు ప్రీతిపడేవారు దాని ఫలమును తిందురు. అంటే ప్రతి మాట కూడా ఈ రోజున మాటతో నిర్మిస్తూ ఉన్నారా, అదే మాటతో ధ్వంసం చేసుకుంటున్నారా? ఇది మనము ఆలోచించవలసిన ప్రశ్న. నీ మాట నీ కుటుంబాన్ని, లేదంటే నీ యొక్క సహోదరులు, నీ సంఘం కట్టే రీతిలో నీ మాట ఉంటుందా, లేదా కూల్చివేసేదిగా నీ మాట ఉంటుందా? ప్రతి మాట అది ఆశీర్వాదకరంగా ఉందా, శపితమైనగా, శాపముగా ఉంటుందా? ఈ రోజున ఆలోచించాలి. మీ మాటలు మీ కుటుంబాన్ని కాపాడుతున్నాయా? ఐక్యతను కాపాడగలుగుతున్నాయా? ప్రేమలో నిజంగా నిలబడగలుగుతున్నాయా? స్థానం కొరకు, డబ్బు కొరకు ప్రయాసపడేవిగా ఉంటున్నాయా? దావీదు చేస్తున్న చక్కటి ప్రార్థన, నా సహోదరుల నిమిత్తం, నా సహవాసుల నిమిత్తము నీకు క్షేమము కలుగును గాక. ప్రేమే కట్టుకునేది, ప్రేమే నిలబెట్టేది, డబ్బు కాదు, స్థానం కాదు. ప్రేమే కుటుంబాన్ని నిలబెట్టేది. క్షమించే శక్తి, ఒకరినొకరు క్షమించుటని వాక్యం సెలవిస్తూ ఉంది. క్షమించడం అనేది చాలామంది బలహీనత అంటారు, కానీ కాదు. అది గొప్ప ఆత్మీయమైన అధికారం, దేవుడిచ్చే అధికారం. నీకు ఇచ్చాడు దేవుడు, క్షమించగలవు. ఈ రోజుల్లో పదే చూస్తుంటే చూడండి, చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు, ఈగో సంబంధాలను కోల్పోతూ ఉన్నారు. ఈగో ప్రాబ్లమ్స్. ఈ రోజున నా మాట నెగ్గాలి, ప్రేమ ఉండవలసిన స్థానంలో స్వార్థం పెరిగిపోతూ ఉంది. అందుకే నీవే మారాలా, మీరే మారండి. ఎదుటివారు మారాలి అని కోరుకోవద్దు, మీరు మారండి మొదట. అప్పుడు పరిస్థితులు అన్నీ కూడా మారుతాయి. దావీదు ప్రకటించినట్లుగా ప్రకటించండి. క్షేమము, క్షేమము, క్షేమము. సహోదరుల నిమిత్తం చెప్పండి, నా కుటుంబం కొరకు, మీ చుట్టూ ఉన్న వారి కొరకు ధైర్యంతో చెప్పండి. ప్రభా, ప్రతి గాయం కూడా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. ఈ రోజున గాయాలతో దూరమైపోయారేమో, సంబంధాలు కూలిపోతూ ఉన్నాయేమో, కుటుంబాలు తగలబడిపోతా ఉన్నాయా, మునిగిపోతా ఉన్నాయా, కాలిపోతా ఉన్నాయా? ప్రేమ ఉన్న చోట ప్రతీది కూడా జయించగలుగుతారు. ఐక్యత ఉంటుంది అక్కడ, దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంటుంది. ఐక్యత కలిగినట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈ అద్భుతమైన వాక్యం ఈ రోజున దేవుడు నీకు ఇచ్చాడు, ఆ అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలవు. నీవున్న చోట దేవుడు నీకు ఒక అద్భుతమైన సమాధానం ప్రకటించేవానిగా దేవుడు నేను ఈ రోజు పెడతా ఉన్నాడు. మీరు నిలబడితే అక్కడ సమాధానం ఉండాలా, మీరు ప్రకటిస్తే అక్కడ దేవుడు పని చేయగలగాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కనుక మీ ఇంటి మీద దేవుని యొక్క సమాధానం నిలిచి ఉండాలని, సమాధానంతో, ఐక్యతతో ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. తలలు వంచుదాం, ప్రార్థనలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దావీదు చేసిన ఒక అద్భుతమైన డిక్లరేషన్ ఈ రోజున మా అందరితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో మరి మేము నిలిచి ఉన్న స్థలం నందు ప్రభా మీ సమాధానం ఉండాలి, మీ క్షేమం ఉండాలి ప్రభా. కృప చూపించండి. అద్భుతమైన దేవుని ప్రజలు ఐక్యత కలిగి ఉండడంలో ఉన్న గొప్ప దీవెన ఆశీర్వాదం కొరకు ఈరోజు నీ మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము మా కొరకు కాదు, ఇతరుల క్షేమము కొరకు, కుటుంబాల యొక్క క్షేమము కొరకు దేవా, నీ ప్రజల యొక్క క్షేమం కొరకు మేము ప్రార్థించగలగాలి. గోడలుగా కాదు, బ్రిడ్జెస్గా మేము మారిపోగలగాలయ్యా. దాటి వెళ్ళేవారుగా మేము ఉండగలగాలి. గోడలు కట్టి ఆటంకాలు పెట్టేవారిగా కాకున్నట్లు అట్టి జ్ఞానంతో బిడ్డలను నిలబెట్టండి, కృప చూపించమని మరొకసారి కుటుంబాలలో ఉన్న ప్రతి ఆటంకాలు కొట్టివే భార్యాభర్తల మధ్యన సమాధానం, నెమ్మదినివ్వండి.
బిడ్డల హృదయాల్లో ప్రేమతో నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ కుటుంబాలు నిశ్చయంగా ఆధ్యాత్మికమైన కేంద్రాలుగా మార్చబడడానికి మీ సహాయం అనుగ్రహించమని ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి అయ్యా. నిశ్చయంగా వారు చేసిన ప్రయత్నాల్లో మీరు తోడండి. ప్రతి ఆర్థికపరమైన ఒత్తిడి నుంచి దేవా నీ బిడ్డలను విడుదల చేయండి. చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలు మీరు దీవించమని అడుగుతూ చేతి పనులను మీరు నిశ్చయంగా మీరు స్థిరపరచమని అడుగుతున్నాం. ఉద్యోగ ప్రయత్నాల్లోని బిడ్డల్ని దీవించండి. వివాహ ప్రయత్నాల్లోని బిడ్డల్ని ఆశీర్వదించండి. నేను ఇదిగో మరి పై చదువులకి రాస్తున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ప్రభావం మీరే తోడండి నడిపించమని అడుగుతూ మరొకసారి వృద్ధాప్యంలోని బిడ్డల్ని దీవించండి. అనారోగ్యంతో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రయాణాలను మీరు దీవించి ఆశీర్వదించి క్షేమమును భద్రతను మీరు దయచేయమని మీ కృప కలిగిన హస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.